హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను కూడా బలపరచుమని నడిపించుట్లో సహాయపడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంన మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 271. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరంధకార లోకమున. పాత పాటల పుస్తకంలో 268, క్రొత్త పాటల పుస్తకంలో 271. ఒకసారి వేస్తే ఆ పల్లవి అదే అందుకుంటాను నేను. వెయ్యి, మళ్ళీ వెయ్యి. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపము లేక పలుమారు పడుచుండగా, ఘోరాంధకార దీపము లేక పలుమారు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, మార్గదర్శి అయి నడిపించు వారిని, మార్గదర్శి అయి నడిపించు వారిని ప్రభుపాద సన్నిధికి. దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ ధారలో, దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ ధారలో, ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను,
రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు, చింతా విచారముతో నిండియున్న లోకరోదన విని, చింతా విచారముతో నిండియున్న లోకరోదన విని, పాపము నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు, పాపము నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు, మానవాళికై మరణము నుండి, మానవాళికై మరణము నుండి నిత్య జీవమునివ్వ దివ్య రక్షకుడు, ప్రకాశతార ఉదయించి రక్షింపను. దివ్య రక్షకుడు, ప్రకాశతార ఉదయించి రక్షింపను. ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు, పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు. లోకాలులకు దృష్టినివ్వ అరుదించే క్రీస్తు ప్రభు. లోకాందులకు దృష్టినివ్వ అరుదించే క్రీస్తు ప్రభు. చీకటి నుండి దైవ వెలుగునకు, చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే దివ్య రక్షకుడు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు. అమ్మ, వెనకాల స్థలం ఉంది, కుర్చీల మీద కూర్చోండి. రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాళ్ళు కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చోండి. ఈరోజు ప్రత్యేకంగా స్పెషల్గా వచ్చేవారికి చైర్స్ ఇవ్వండి. మరొకసారి ఈ వీధిలో ఉన్న వారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. దయచేసి త్వరగా వచ్చినట్లయితే ఈ కూడికను మేము త్వరగా కొనసాగించి త్వరగా ముగిస్తాము.
పాఠ సంఖ్య 267 పాత పాటల పుస్తకంలో 264. బెత్లెహేము పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా సోద్యంబు గనరే అంధకారంపు పృథివీ వీధులలో మోదంబు మహిమా చోద్యంబు గనరే ఉదయింపు తార ముదమున పాడే ఉదయించ యేసు ఈ పృథివీలోన ఉదయింపు తార ముదమున పాడే ఉదయించ యేసు ఈ పృథివీలోన ముదమును కలిగే మరి సమాధానం పదిలంబు తోడా పూజించరండి ముదమును కలిగే మరి సమాధానం పదిలంబు తోడా పూజించరండి బెత్లెహేము పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గనరే అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గనరే పరమును విడచి నరరూపమెత్తి అరుదించే యేసు పరమ వైద్యుడై పరమును విడచి నరరూపమెత్తి అరుదించే యేసు పరమ వైద్యుడై నరుల దుఃఖములల్ తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు నరుల దుఃఖములల్ తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు బెత్లెహేము పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గనరే అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గనరే నీదు చిత్తమును నాదు హృదయమున నీమున జయ మదినెంతో ఆశ నీదు చిత్తమును నాదు హృదయమున ముదమున జయ మదినెంతో ఆశ నీదు పాలనము పరమందు వలెనే ఈ ధరణి అందు పరుగంగా జోడ నీదు పాలనము పరమందు వలెనే ఈ ధరణి అందు జరుగంగా జోడ బెత్లెహేము పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ వీధులలో మోరంపు మహిమా చోద్యంబు
గణరే అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంబు గణరే దేవుని సన్నిధి దీనాతో నుండా పావనయాత్మ పవిత్ర పరచు దేవుని సన్నిధి దీనాతనుండా పావనయాత్మ పవిత్ర పరచు పావనుడేసు ప్రకాశమిచ్చి జీవంబు నొసగి జీవంచు నెదలో పావనుడేసు ప్రకాశమిచ్చి జీవంబు నొసగి జీవించు నెదలో బెత్లెహేం పురమున క్షేత్రంబు కలిగి కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గణరే అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గణరే. దయచేసి గమనించండి, ఈ పాట పాడేటప్పుడు ఒక్కొక్క లైన్ రెండు సార్లు పాడతాము. మాతో పాటు కూడా మీరు గమనించి పాడండి. ఈ పాటలో అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి లోకమంతా చీకటి ఉన్నది. అప్పుడు బెత్లెహేము పురములో యేసు ప్రభు వారు కన్య గర్భాన జన్మించినప్పుడు అది లోకమంతటికి తెలియపరచడానికి దేవుని దూత ఆకాశములో నుండి దిగి వచ్చినప్పుడు ప్రకాశమైన వెలుగు, సూర్యుడి కంటే ఎక్కువైన వెలుగు భూలోకంలో అర్ధరాత్రి ప్రకాశించింది. ఆ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయినారు. అది దీని అర్థం అన్నమాట. చివరి పల్లవి పాడుకుంటాము, 5వ చరణం. గతించే రాత్రి ప్రకాశించే కాంతి వింతనముగా వికసించే నెల్ల. గతించే రాత్రి ప్రకాశించే కాంతి వింతనముగా వికసించే నెల్ల. దూతాల ధ్వనితో పతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడా అరుదించెను. దూతాల ధ్వనితో పతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడా అరుదించెను. బెత్లెహేం పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గణరే అంధకారంపు పృథివీ వీధులలో మోదంపు మహిమా చోద్యంబు గణరే. ఇప్పుడు సువార్త పాట పాడుకుంది. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు. $380 పాట సంఖ్య. పాటల పుస్తకాలు ఉన్నవాళ్ళు 380 సంఖ్య తీసుకోండి. ఇది పాత పాటల పుస్తకంలో 377. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. అమ్మ దీనికైనా చక్కగా వేయండి, బాగా వేయండి, వేయి పర్లా, వేయి. నువ్వు ఎలా
యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన రక్షింప. కొద్దిగా రిధం పెట్టండి, మళ్ళా కొంచెం ఎక్కువ. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా, నరునిగా భూమికి అరుదించే. లోక సృష్టికర్త పాపము బాపా, నరునిగా భూమికి అరుదించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. ముందుకొచ్చేయండి, ముందుకొచ్చేయండి. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కృటికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువ చేసేను. కృటికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువ చేసేను. మూగవారిని మాట్లాడగ చేసేను. మూగవారిని మాట్లాడగ చేసేను. చెవిటి వారి చెవులా వినజేసెను. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. కష్టము లేకుండా చేసెను. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవమనెను. వేరొక మార్గం లేదా లేరా. నేనే మార్గం సత్యం జీవమనెను. వేరొక మార్గం లేదా లేరు. సాతాను తలను చీటుగా దొక్కెను. సాతాను తలను చీటుగా దొక్కెను. మరణించి తిరిగి లేచెను. వెనుకలను చేర్చ ప్రభు యేసే నీకు మార్గము. వెనుకలను చేర్చ ప్రభు యేసే నీకు మార్గము. వేరెవరు లేరు ప్రభు యేసే నీకు మార్గము. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా, నరునిగా భూమికి అరుదించే. లోక సృష్టికర్త పాపము బాపా,
ధ్వనిగా భూమి అందించే పాపిని రక్షింపా శివాలో మరణించే పాపిని రక్షింపా శివాలో మరణించే ప్రేమతో నిన్ను విడిపింపా వేరెవ్వరు లేరు దివాది పాపి యేసుడే వేరెవ్వరు లేరు దివాది పాపి యేసుడే. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం గ్రహించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जो उसका रोज बरोज मार्ग में कतरा कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. వర్తమానం కొరకు మరి అన్న వర్తమానాన్ని ప్రారంభించే ముందు ఈ వర్తమానం కొరకు దేవుని యొక్క ఆత్మకార్యం కొరకు సహాయం కొరకు డేవిడ్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మరి ఈ సమయంలో మరి ఎనికేపల్లి గ్రామంలో మరి ఈ గ్రామస్తులతో ప్రభా మా యొక్క క్రిస్మస్ యొక్క ఆనందం, క్రీస్తు పుట్టుక యొక్క ఆనందాన్ని నాయన పంచుకోవడానికి నాయన ఈ వేడుకను మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా మరి సంతోషం, సమాధానం, మరి ఆనందాన్ని పంచడానికి ప్రభా మరి తాడేపల్లిగూడెం ఏలిం ప్రార్థనా మందిరం నుంచి మరి మమ్మల్ని ఇక్కడ నడిపించారు. హైదరాబాద్ నుంచి మీ దాసుని మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం దేవా. మరి ఈ కూడిక అంతట్లో మీ యొక్క నడిపింపు, మీ యొక్క సన్నిధి కొరకు వేడుకొంచున్నాం. పాటల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొంది ఉన్నారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ కృప చూపించమని వేడుకొంచు. మీ దాసుని నిలబెట్టి మీరు వేడుకొంచు. మా ప్రియ ప్రభుని రక్షణ యేసునామమున ప్రార్థించి స్తుతించి దీన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. దయచేసి ఎవరు మాట్లాడకూడదు. ఇంకా అమ్మ వెనకాల ఉన్నవారు కానీ మరి ఎవరు మాట్లాడకూడదు. ఇది దేవుని సమయము, మన సమయం కాదు. దేవుడు మనకు అనుగ్రహించినట్టు శ్రేష్టమైన దేవుని సమయం కనుక దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ స్థలానికి మా ప్రభువా, మా తండ్రి, మరి మా ప్రభువా రావాల్సిన వారు మా ప్రభువా కొంత మా ప్రభువా బిజీ షెడ్యూల్ వల్ల, అనేకమైన బాధ్యతల వల్ల రాలేకపోతూ వచ్చినారు. అయితే నీ ఏర్పాటులో, నీ సంకల్పంలో ఇక్కడికి రావాలని మీరు ఉద్దేశించిన నీ దాసును బట్టి మీ వందనాలు. ఈ ప్రాంతమును బట్టి మీ వందనాలు. నీ సన్నిధిలో కూర్చున్న నీ బిడ్డలను బట్టి మీ వందనాలు. ఇంకా వస్తున్న వారిని బట్టి కూడా ప్రభా నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభా ఈ సమయాన్ని మీరు దీవెనకరముగా చేయండి.
ఈ సమయాన్ని భద్రపరచుము. ఈ సమయము ప్రతి నిమిషం, ప్రతి సెకండు అమూల్యమైనది. అది ప్రజలకి ఎంతో ఆశీర్వాదకరమైనది కనుక మా ప్రభా, శత్రువు ఈ సమయాన్ని దొంగిలించకుండానట్లు, ఈ సమయాన్ని శత్రువు పాడు చేయకుండానట్లు నీ నిబంధన రక్తాన్ని ప్రభువా కోరుకుంటున్నాను. మీ సన్నిధి కాంతిని కోరుకుంటున్నాను. ప్రత్యేకమైన నీ దేవదూతలను మా మధ్యలో ఉంచుము, మీ సన్నిధిని ఉంచుము. మా మధ్యలో మీరు సింహాసనాసనుడుగా వసిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబులు దేవా, మీ కొందనాలు. మా ప్రభా, నీ యొక్క జననము ప్రభ ఎంతో ప్రశస్తమైనది. ప్రభా, నీ జీవితం ఎంతో విలువైనది. నీ మరణం ఎంతో మా ప్రభా అమూల్యమైనది. ప్రభా, అదెంతో మా ప్రభా క్రయముతో కూడినది కనుక మా ప్రభా, నిన్ను గూర్చి ధ్యానించే విషయంలో ప్రభా సంపూర్ణంగా ప్రభా కావలసిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పవరు, సౌండ్ సిస్టమ్, లైవ్ ప్రభా సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసును బట్టి, దాసురాలను బట్టి, కుటుంబమును బట్టి, సంఘమును బట్టి, పరిశుద్ధులను బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, దయగలిగిన దేవా, ఈ ప్రాంతమంతటిపై ప్రభా నీ యొక్క ప్రభావమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారో దయచేసి ఇక్కడ లోకల్ బ్రదర్స్ ఎవరైనా వెనకాల కూర్చోండి. వచ్చిన వాళ్ళకి తగిన ఏర్పాట్లు మీరు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. రండి. సమయంలో లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము, 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. అమ్మ, మధ్యలో ఇంకెవరు కదలకూడదు, మాట్లాడకూడదు. జస్ట్ మరి హాఫ్ అన్ అవర్, 30 minutes మీకు చాలా విలువైనది ఇప్పుడు కనుక ఎవరు మాట్లాడకూడదు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని అందరూ మరి చదువుకుంటాం కలిపి. చదువు వచ్చిన వారు నాతో పాటు కలిపి చదవండి. చదువు ఎవరికైనా రాకపోతే ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నాతో పాటు చెప్పండి ఇప్పుడు మీరు కూడా. దావీదు పట్టణమందు, గట్టిగా చెప్పాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ రాయబడిన మాట దావీదు పట్టణము. దావీదు పట్టణం అంటే యూదయ బెత్లెహేము అంటారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ దావీదు పట్టణం ఎక్కడున్నది అంటే మనకి యెరూషలేములో ఉన్నది. ఎక్కడున్నది? యెరూషలేములో యూదయ బెత్లెహేము అనబడిన స్థలములో యేసు ప్రభువారు జన్మించాడు. ఎందుకు అక్కడ జన్మించినాడు? యూదయ బెత్లెహేములో ఎందుకు జన్మించినాడు అంటే దాని కొరకు సైంటిస్టులు చాలా పరిశోధన చేసినారు. ఏమో హైదరాబాదులో పుట్టొచ్చు కదా యేసు ప్రభు, రాజమండ్రిలో పుట్టొచ్చు కదా, ఏలూరులో పుట్టొచ్చు కదా, కాకినాడలో పుట్టొచ్చు కదా, వైజాగ్లో పుట్టొచ్చు కదా. బెత్లెహేములో ఎందుకు జన్మించినాడు? బెత్లెహేములో జన్మించడానికి గల కారణం ఏమిటి అని శాస్త్రవేత్తలు అనేక మంది ఒక టీము కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఒక టీము ఆలోచన చేసి వాళ్ళ దగ్గర ఉన్న గైడ్స్, బుక్స్ అన్నీ ధ్యానిస్తుంటున్నారు. ధ్యానిస్తూ ఉంటుంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అసలుకి భూలోకం అంతటిని కూడా మనం కొలతేద్దామని భూమిని ఆ చివరి నుండి ఈ చివరి వరకు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు కొలతలేసినారు. కొలతలేసిన తర్వాత భూలోకం అంతటికి కూడా మధ్య బిందువు, మధ్య భాగము ఏమిటి అని చూస్తే అది యూదయ బెత్లెహేముగా వాళ్ళకి గుర్తించబడుతూ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు
ఇప్పుడు మీరు హైదరాబాద్ పట్టణానికి వస్తే, ఇప్పుడు హైదరాబాద్ అంతా చాలా విస్తరించిపోయింది, చాలా పొడవైపోయింది. అప్పుడు నైజాం పరిపాలనలో హైదరాబాద్ ఇంతగా విస్తరించలేదు. అప్పుడు నైజాం పరిపాలనలో అంతా ఎలాగుండేదంటే, చూడండి ఎలాగుండేదంటే, చాలా మరి రాతి కట్టడాలు ఉండేవి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, హైదరాబాదు పట్టణానికి ఒక పేరు ఉన్నది. పాత పేరేమిటి? పాత పేరు భాగ్యనగరం. ఏమంటారు? భాగ్యనగరం అంటారు. అందుకనే ఆ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధి గావించబడిన కట్టడం కట్టాలని చార్మినార్ కట్టినారు. ఏం కట్టారు? చార్మినార్ గుర్తు కోసం కట్టినారు. అయితే ఆ చార్మినార్కి ఎలాగుండేదంటే, ఇప్పుడు ఆ సౌకర్యం లేదు, కానీ అప్పట్లో చార్మినార్కి ఎలాగుండేదంటే, ఇట్లా 4 గేట్లు, 4 ముఖద్వారాలు ఉండేవి. ఇలా ఆటోలు వెళ్ళిపోయాయి, ఇలా వెళ్ళిపోయాయి. 4 రోడ్లు కలిసే కోడలని చౌరస్తా అంటాం కదా, ఆ చౌరస్తానే చార్మినారు. అటు ఇటు వాహనాలు వెళ్ళాయి. ఇప్పుడు ఎక్కువ వాహనాలు అయిన కారణాన్ని బట్టి ఆ లోపలికి ఎంటర్ చేయకుండా దాని పక్క నుంచి పంపిస్తున్నారు. అంటే అది భాగ్యనగరానికి మధ్య భాగమని అక్కడ చార్మినార్ కట్టినారు. అలాగనే యేసు ప్రభు వారు ఈ సృష్టిని తయారు చేసినాడు. యేసు ప్రభు వారు దేన్ని తయారు చేసినాడు? ఈ భూమిని నిర్మించినాడు, సముద్రాన్ని కలగజేసినాడు, ఆకాశాన్ని కలగజేసినాడు, సూర్య చంద్రులను కలగజేసిన దేవుడికి ఏది మధ్య భాగమో తెలుసు కదా. ఈ ఊరి పేరు ఏం పేరు? ఎనకాపల్లి. ఎనికేపల్లిలో మీకు మా మెయిన్ సెంటర్ ఏంటిది మీ అందరికి తెలుసు. మెయిన్ షాప్స్ అన్నీ ఉంటాయి. సెంటర్ అంటే మెయిన్ రోడ్డు మీ అందరికి తెలుసు. అట్లాగనే యేసు ప్రభు ఈ లోకాన్ని పుట్టించాడు కాబట్టి ఆయనకు తెలుసు భూమికి మధ్య భాగం ఏమిటో తెలిసి మధ్య భాగములో జన్మించినాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు? భూమికి మధ్య భాగంలో పుట్టినాడు. దాన్నే యూదయ బెత్లెహేము అంటామన్నమాట. యూదయ బెత్లెహేము అంటాము. ఎందుకు అక్కడ పుట్టినాడు అంటే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనములో రాయబడి ఉన్నది. ఎవరైనా ఒకరు చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. త్వరగా గట్టి చదవమ్మా. ఇదిగో చదువు ఇప్పుడు. చదువు సౌండ్ పెడుతున్నాడు. సరే, ఈ ఊరేనా మీది? గట్టి చదువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరికి ప్రభు అంటే? యేసుక్రీస్తు అందరికీ. అమ్మ కూర్చున్న వాళ్ళు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు. ఎవరికి ప్రభువు? అందరికీ. వాళ్ళకు ప్రభువా లేకుంటే ఇంకొకరికి ప్రభువా? బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీది అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, లేకుంటే ఏదన్నా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీది ఏ కులమైనా కావచ్చు, నీది ఏ వర్గమైనా కావచ్చు, నీది ఏ గోత్రమైనా కావచ్చు, లేకుంటే నీది ఏ పరిస్థితి అయినా కావచ్చు, కానీ అందరికీ ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. అందుకనే ప్రపంచానికి మధ్య భాగంలో యేసు ప్రభు వారు జన్మించినాడు. అందుకనే రాయబడుతూ వచ్చింది లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. చదువమ్మా. దగ్గర పెట్టుకోవాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. దావీదు పట్టణం అంటే అర్థమైంది కదా, ప్రపంచానికి మధ్య భాగము. తర్వాత చదువమ్మా. రక్షకుడు మీ కొరకు పుట్టి. దావీదు పట్టణమందు ఏం జరిగిందంట? నేడు రక్షకుడు. ఎప్పుడంట? నేడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు? నేడు. నాతో పాటు చెప్పండి. యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు? నేడు. ఇంగ్లీష్ బైబిల్లో టుడే అని రాయబడి ఉంటది. అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడంటే నేడంటే ఈ రోజే.
అరే రేపు కదా క్రిస్మస్, ఈ రోజునే ఎట్లా చెప్తున్నావు అని అనుకోవచ్చు. దీనికి ఒక మర్మం ఉంది. భౌతికమైన క్రిస్మస్ వేరే, ఈ లేఖనం భాగం ఏంటంటే ఈరోజు యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే ఈరోజే నీ హృదయంలో పుట్టినట్టు యేసు ప్రభు వారు. ఈరోజే నీ హృదయంలో యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు నా హృదయంలోకి రాయ్యా, యేసు ప్రభు నాలోకి రాయ్యా అంటే యేసు ప్రభు నీలోకి వస్తాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, ఏమని రాయబడి ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? చదవండి ప్రకటన గ్రంథం. తలుపు తట్టుచున్నాడు. ఇదిగో నేను చెప్పమ్మా, రెఫరెన్స్ చెప్పు. 3:19 3:19 20 అండి. 3:20 3:20 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం చదువమ్మ. 20. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తలుపు యొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎక్కడున్నాడంట ప్రభువు? తలుపు నొద్ద నిల్చుండి. ఏ తలుపు? హృదయం అనే నీ ఇంటి తలుపా? నీ ఊరి తలుపా? నీ కాలనీ తలుపా? కాదు, నీ హృదయం అనే తలుపు తట్టుచున్నాడు. నువ్వు మహాలక్ష్మి కావచ్చు, లేకుంటే నువ్వు మరి ఇంకొక పేరు కావచ్చు. అమ్మా అయ్యా, యేసు ప్రభువారు నీ హృదయం అనే తలుపు దగ్గరుండి తట్టుచున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలోకి నేను వస్తాను, నీ హృదయంలో నేను పుడతాను అని యేసు ప్రభువారు నిన్ను తట్టుచున్నాడు. దాని అర్థం ఏంటంటే, నేడు అంటే ఏంటంటే ఈరోజు యేసు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ హృదయంలో పుడతాడు. కనుక అక్కడ నేడు అని రాయబడి ఉంది. నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరు పుట్టారంట? ఈయన ప్రభు అయిన క్రీస్తు. అమ్మా, ఎవరు పుట్టారు? నేడు రక్షకుడు. ఎవరు పుట్టినారు? రక్షకుడు పుట్టాడు. చాలా మంది సినీ యాక్టర్స్ రక్షకుడు, రక్షణ ఏదేదో టైటిల్స్ పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. అంటే రక్షకుడు అంటే అర్థం ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తాడు అని. కానీ సినిమా యాక్టర్లు చేసేదంతా ఏంటిది? అదంతా యాక్టింగ్. ఏంటిది? నటన. బాగా చెప్పింది. ఏంటిదంట? నటన. అంటే అది నిజము కాదు, నటన. ఒకసారి ఒక ఆయన అంట జూకి వెళ్ళినాడంట. జూ అంటే మీకు తెలుసు కదా, జంతువులన్నీ, కోతులు, తర్వాత పులులు, సింహాలు అన్నిటిని కలిపి ఒక చోట పెడతారు. ఆ జూకి వెళ్ళాడంట. జూకి వెళ్తే ఏమైందంటే ఆ జూకి వెళ్తేనంట ఆ జూలోనంట ఒకటి చింపాంజీ అంట చనిపోయిందంట. ఆ జూలో ఏం చనిపోయింది? చింపాంజీ చనిపోయిందంట. ఆ జూ వాళ్ళు అంటారే చింపాంజీ చనిపోయింది, దీన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇప్పుడు కష్టం కదని ఏం చేసినారంటే ఆ చింపాంజీ యొక్క డ్రెస్ ఉంటుంది కదా, అంతా ఆ డ్రెస్ అంట తీసి ఆ జూలో పనిచేసే ఒకరికి తగిలిచ్చినారంట. జిప్పేస్తారు. ఇప్పుడు క్రిస్టమస్ తాత డ్రెస్సులు వేస్తారు కదా, అట్లా వేసినారంట. వేసిన తర్వాత ఇప్పుడు ఆ జూ వాళ్ళు చెప్పినారంటే, అరే రియల్గా చింపాంజీని తీయాలంటే చాలా టైం పట్టిద్ది, ప్రస్తుతానికి ప్రేక్షకులు వస్తున్నారు, వాళ్ళు మరి బాధపడకుండా నువ్వు ఆ డ్రెస్ తగిలించుకొని దానిలాగా యాక్షన్ చేయి అని చెప్పినారంట. చెప్తే ఈడంట చింపాంజీ డ్రెస్ వేసుకొని ఏం చేసినాడు, ఆ కొమ్మలు పట్టుకోవటం, ఊగటం, అటు ఇటు చేస్తా పోయి అంట సింహం బోన్లో పడ్డాడంట. ఎక్కడ పడ్డాడు? సింహపు బోన్లో పడ్డాడంట. పడంగులోనే ఇక జనమేమో అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, అరే చింపాంజీ బాగా యాక్షన్ చేస్తుందని. ఈ లోపల సింహపు బోన్లో పడిపోంగలోనే ఈడు నిజమైన చింపాంజీ కాదు కదా, ఏమైపోయింది ఇంక ఇప్పుడు వీడికి చెమట పట్టేసి ఇక కేకలేస్తున్నాడు, అయ్యో రావద్దు అంటా ఉంటుంటే వాడంట అరే ఎట్లాగా వీడిని ఎట్లా కంట్రోల్ చేయాలని ఆ సింహం అంట వీడి దగ్గరకు వస్తుంటే వాడు ఇంకా భయపడుతున్నాడంట. అరే కాదు ఆగురా అని ఈడు ఆ సింహము ఉంది కదా, ఆ సింహము దగ్గరకు వస్తా ఉంటాడు. వాడు ఇంకా భయపడుతున్నాడు. పోయి మీద పడి అరే అరవక అంటున్నాడంట. అంటే ఆ సింహం కూడా ఏంటిది, అది కూడా డ్రెస్సే. వాడు అంటున్నాడంటే రావు అరవకరా, అంతా మన ప్లాన్ అంతా ఏమైపోయింది, ఫుల్ అయిపోద్ది. అంటే చూడండి, ఇప్పుడు తీరా చూస్తే ఆ సింహం కూడా రియల్ కాదు, అది కూడా డ్యూబే, ఈ చింపాంజీ కూడా డ్యూబే.
ఇప్పుడు సినిమాలు కూడా ఎలాంటివి డూపు. ఏంటిది? అదంతా రియల్ కాదు, నటన. అక్క చెప్పిందిగా, బాగా మంచి పదం చెప్పింది, నటన, యాక్టింగ్ అన్నమాట. కానీ యేసు ప్రభు వారు యాక్టింగ్ చేయడానికి రాలేదు. యేసు ప్రభువులో నటన లేదు, యేసు ప్రభువులో డూప్ లేదు. యేసు ప్రభులో ఉన్నదంతా ఏంటంటే రియల్ అన్నమాట. ఆయన రక్షకుడు. ఎవరంట? రక్షకుడు. రక్షకుడు అంటే అర్థం ఏంటిది? చెప్పాను కదా, రక్షించేవాడు. ఎవరిని రక్షిస్తాడు? ఇప్పుడు చదవండి, తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. 1 తిమోతి 1వ అధ్యాయము అమ్మ 15వ వచనం చదవమ్మా. పాపులను రక్షించుటకు కొరకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునది ఉన్నది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ రక్షకుడు అంటే ఈయన పాపులను రక్షించడానికి వచ్చాడంట. ఎవరిని రక్షించడానికి? అమ్మా, ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి. ఏమండి, మేము పాపులం కాదండి, నేను అసలు అబద్ధం ఆడనండి, నేను తప్పు చేయనండి అని చాలామంది అంటూ ఉంటారు. మంచిది, కానీ మనం అందరం పాపులమే. ఏంటంటే అలాగంటారు అని అనుకోవచ్చు. మానవుని యొక్క జీవితం ఎలాంటిదో తెలుసా? 2 పాపాలు ఉన్నాయి మానవుల్లో. ఏంటిది? ఒకటి జన్మ పాపం, రెండోది కర్మ పాపం. ఇప్పుడు జన్మ పాపం, కర్మ పాపం ఉన్నది కాబట్టి మనం పాపులమా నీతిమంతులమా? అమ్మ చెప్పు, పాపులమా నీతిమంతులమా? పాపులము. కనుక ఈ పాపులను రక్షించడానికి ఎవరు వచ్చినారంట? క్రీస్తు యేసు ప్రభు వచ్చినాడు. ఇంతకీ పాపము అంటే పాపులు ఎలా రక్షించబడతారో తెలుసా మీకు? పాపులు ఎలా రక్షించబడతారు? మనం పాపులమేనండి. చెప్పాను కదా, జన్మ పాపము, కర్మ పాపం. అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడే మనం పాపంతో వస్తున్నాం. తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరి కర్మ పాపం ఏంటంటే మనం చిన్నప్పుడు కూడా అబద్ధాలు ఆడతాం, పెద్ద అయిన తర్వాత కూడా అబద్ధాలు ఆడతాం కదా. అబద్ధాలు ఆడకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? భర్త ఏదన్నా అడిగినాడు అనుకో, ఏంటమ్మా టీలో షుగర్ ఎక్కువ వేసినవేంది అని అడిగినాడు అనుకో గట్టిగా, ఏమంటాం మనం? ఏమంటాం? అట్లానా? షుగర్ ఎక్కువైందా? అరే చూసుకోలేదు నేను. ఎక్కువైందా అని ఆమెకు తెలుసు. వేసేటప్పుడు అరే పొరపాటును పడిపోయిందని తెలుసు, కానీ ఏమనిద్ది? అట్లానా? సరే అనిద్ది. తర్వాత ఇట్లా ఎన్నో రీతిలుగా మనము పాపములు, అబద్ధాలు, తప్పులు చేస్తూనే ఉంటాం. కనుక ఇది కర్మ పాపం. ఈ పాపము పెట్టుకొని ఏ మనుషుడు కూడా మోక్షాన్ని చేరలేడు. అమ్మ, స్వర్గానికి ఎవరు కూడా పాపి స్వర్గానికి పోలేడు. మనం ఎన్నన్నా చేయనే. నేను కూడా ఒకప్పుడు గుంటూరు జిల్లాలో జన్మించినాను. అయితే హైదరాబాదు పట్టణానికి వెళ్ళినాను. కొన్ని సంవత్సరాలు అవుతుంది. అక్కడే ఉంటున్నాం, దేవుని సేవిస్తున్నాం. నేను ఒకసారి మా అమ్మతో కలిసి అమరావతి దేవాలయానికి వెళుతూ వచ్చినాను. దేవాలయానికి వెళుతూ వచ్చేసరికి ఆ దేవాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుందామని పోయేసరికి దేవాలయం యొక్క తలుపులు మూసివేయబడితే అప్పుడు మా అమ్మను అడిగినాను, అమ్మ ఏంటమ్మా తలుపులు మూసేసినారు అంటే, అప్పుడు మా అమ్మ అక్కడ ఉన్న ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళని అడిగింది, ఏమండి ఏందంటే తలుపులు మూసేసినారు అంటే, అమ్మ ఈరోజు తలుపులు తీయకూడదు. ఎందుకు తీయకూడదు? సెలవు కాదు. ఈరోజు ఏంటిది? అమావాస్య సమయము. కనుక ఈ దినాన తలుపులు తీయకూడదు. మా అమ్మ అడిగింది, ఏమంటే కొంచెం తలుపులు తీస్తే లోపలికి వెళ్తాం కదా, కొంచెం చూస్తాం కదా, దూరం నుంచి వచ్చినామంటే, లేదమ్మా అట్లా తీయకూడదు. ప్రయాసపడినాం, నడిచి వెళ్ళినాం, కానీ తలుపులు మూయబడ్డాయి, కానీ దర్శనము కలగలేదు, దర్శనం చేసుకోలేకపోయినాం. తర్వాత భద్రాచలం వెళ్ళినాం. చిన్న వయసులోనే మా అమ్మ భద్రాచలం తీసుకెళ్ళింది.
తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ గుడి దగ్గర మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర అందరూ మునిగి లెగుస్తూ ఉన్నారు. నేను అడిగినాను అమ్మనే, అమ్మ వీళ్ళందరూ మునిగి లెగుస్తున్నారు ఏంటంటే, అమ్మ చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా? అట్లా మునిగి లెగిస్తే పుణ్యం వస్తుందిరా, అట్లా మునిగి లెగిస్తే మనం చేసిన పాపాలన్నీ ఏమవుతాయి, పోతాయిరా అని చెప్పింది. అయితే దేవుని గ్రంథం సెలవిస్తుంది ఏందో తెలుసా? ఏం సెలవిస్తుందో తెలుసా? మా కొలీగ్స్ వెళ్ళిన తర్వాత ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. వెళితే ఆ పుష్కరాల్లో చాలా జనం వచ్చినారు. గోదావరికి వచ్చేసి అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు. ఆ వాటర్ అంతా కలుషితమైపోయి వచ్చిన తర్వాత ఇక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే నీటిలో మునుగుట ద్వారా మన పాపాలు పోవు. మరి ఎట్లా పోతాయి మన పాపాలు? ఎట్లా పోతే చదవండి. ఇప్పుడు దేవుని గ్రంథం సెలవిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం చదువమ్మా. 9వ వచనం. చదువు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపాలు ఎలా పోతాయో తెలుసా అమ్మా? రిన్ సోప్ పెట్టి బట్టలను వాష్ చేస్తాం. ఇప్పుడు రిన్ సోప్ కంటే మేము ఎన్నో సోపులు వచ్చినాయి, సర్ఫ్ ఎక్సెల్ ఎన్నో వచ్చినాయి కదా, మురిగిపోతూ ఉంటాయి. మనం స్నానం చేయడానికి మురిగిపోవాలంటే చింతాలో, సంతూరు, లక్సో ఏదో సోపులు వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇంకా కొత్త సోపులు వచ్చినాయి. ఒక్కొక్క సోపు వచ్చేసి 500 రూపాయలు ఉంది. ఎంత? 500 రూపాయలు. ఆ సోపుతో ముఖానికి పెట్టుకుంటేనంట మొటిమలు ఏం రావు అంట. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ హృదయంలో ఉన్న పాపం పోవాలంటే నువ్వు ఏ సోపు వాడతావు? హృదయంలో ఉన్న పాపం పోవాలంటే నువ్వు ఏ సర్పు వాడతావు? నీ హృదయంలో ఉన్న పాపం పోవాలంటే ఎక్కడ మునుగుతావు? నీ హృదయంలో ఉన్న పాపం పోవాలంటే ఏది దర్శిస్తావు? దేని ద్వారా కూడా పోదు. అయితే దేవుని గ్రంథం సెలవిస్తుంది, యేసు క్రీస్తుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నీ నోటితో యేసు ప్రభును ఒప్పుకో, అయ్యా నేను పాపిని, నన్ను నీ రక్తము చేత కడుగయ్యా అని ఒప్పుకుంటే ఆయన తన రక్తము చేత నిన్ను కడుగుతాడు. అయితే నేను యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నానో తెలుసా? నేను 8వ తరగతి చదివేటప్పుడు నేను మరణ భయంతో వేదన పడుతున్నాను. మరణ భయంతో, చక్కగా వినండి, మరణ భయంతో వేదన పడుతున్నాను. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి పోతావు? మా అమ్మకి నేను చిన్న కుమారుణ్ణి, మా అన్న తర్వాత మా అక్క ఉండేవాళ్ళు, చిన్న కుమారుణ్ణి. అయితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందంటే మరణ భయం వెంటాడుతుంది. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడ పోతావు? నీ పరిస్థితి ఏంటి? రాత్రిపూట నిద్ర పట్టటల్లా దుప్పడ కప్పుకొని అలాగనే బండుకొని ఉంటా. తెల్లారిన తర్వాత ఇంకా సినిమాకి వెళ్ళాలా, క్రికెట్ ఆడాలా, ఏం చేయాలా అని వీటిలోనే పడిపోతా. మళ్ళా చీకటి పడుతుందంటే భయం వేసేది. ఈ భయం పోవాలంటే ఏం చేయాలి? నేను యేసు ప్రభు నమ్ముకోగలికి నాకు ఆంజనేయులు అంటే బాగా ఇష్టం అన్నమాట. ఎందుకు? చాలా బలవంతంగా ఉంటాడు. ఆ గది స్తంభం, ఆ కొండని పైకి లేపుకొని పోతాడు. తర్వాత గది ఉంటుంది. చాలా ఇష్టపడేవాడిని. అయితే ఎన్నో ప్రయత్నాలు చేసినాను, నాలో మరణ భయం పోలా. బాబు, చిన్నపిల్లలతో మాట్లాడొద్దు. నాలో మరణ భయం పోలేదు. ఈ మరణ భయం పోవాలంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం కలగలేదు. ఈ మరణ భయం పోవాలంటే ఏం చేయాలి? ఏ మాత్రము ప్రయోజనం కలగలేదు. అయితే ఏమైందంటే అప్పుడు రాత్రిపూట దాదాపుగా 8 గంటలకి నేను ఒక వీధిలో పోతా ఉంటంటే అప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న ఒక సహోదరి, మా బంధువు, ఆమె ఏం చేసిందంటే పిలిచింది. అమ్మ జాగ్రత్తగా వినండి. ఆ సహోదరి నన్ను పిలిచి ఆమె పేరు ప్రిస్కిల్లా. వాళ్ళు చిలకలూరిపేటలో సేవ చేస్తూ వచ్చినారు. అయితే నన్ను పిలిచి చెప్పింది, ఆమె పిలిచి చెప్పింది, బాబు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచయ్యా అన్నది. నేనేం అడిగినాను తెలుసా? అప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే మరణ భయం పోతుందా అని అడిగినాను.
యేసు ప్రభువుని నమ్ముకుంటే మరణం తప్పిపోద్దా అని అడిగినాను. ఆమె అన్నది, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ హృదయంలో శాంతి దొరుకుతుంది, ఆనందము దొరుకుతుంది. అంటే ఎట్లా ప్రార్థన చేయాలని అడిగినాను. నాలాగా మోకరించు అన్నది. మోకరించడం అప్పుడు నాకు తెలియదు, అప్పుడే చూసి నేర్చుకున్నాను. తర్వాత ప్రార్థన చేయి అన్నది. ప్రార్థన ఎట్లా చేయాలో నాకు తెలియదు అన్నాను. అప్పుడు నేను పలికినట్లు నువ్వు పలుకు అన్నది. తర్వాత అన్నది, నువ్వు ఇంటికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకో, నీకు తెలిసినట్లు దేవునికి మొరపెట్టు అన్నది. ఆ రోజు రాత్రి హాస్టల్కి వచ్చినాను. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ నిద్రపోతున్నారు. నేను ఒక్కడినే రాత్రిపూట ఆమె చెప్పినట్లు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నీ రక్తం చేత కడుగయ్యా, పాపిని రక్షించడానికే నువ్వు ఈ లోకంలోకి పుట్టినావంట, ఈ లోకానికి వచ్చినావంట అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. వెంటనే నాలో తెలియకుండా సంతోషం, ఆనందం, హృదయమంతా తేలికైనట్లు అయిపోయింది. హృదయమంతా ఆనందంతో నింపబడ్డది. ఆ మరణ భయం ఎట్లా పోయిందో, ఆ భయం ఎలా పోయిందో ఇక అది జ్ఞాపకమే లేదు. అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే ఆ వీధికి పోయేవాడిని కాదు. ఫలానా వ్యక్తి అక్కడ చచ్చిపోయినాడంటే ఇంకా అదే మైండ్లో ప్రింట్ అయ్యేది. ఆయన స్నానం చేపించేది, ఆయన తీసుకెళ్ళేది అన్నీ గుర్తుండేవి. ఇంకా అవన్నీ రాత్రి జ్ఞాపకాలు వచ్చాయి. ఆ వీధికి పోయేవాడిని కాదు, అక్కడ అసలు కూర్చునేవాడిని కూడా కాదు ఆ శవం పెట్టిన కాడ. అలాంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినానో రక్షణ కలిగింది, ఆనందము కలిగింది, సంతోషం కలిగింది. సినిమాలు వదిలిపెట్టినాను, అబద్ధాలు వదిలిపెట్టినాను, పాపాలు వదిలిపెట్టినాను. ఈ గ్రంథాన్ని పట్టుకున్నాను, ఇక చదవటం మొదలుపెట్టినాను. ఈ గ్రంథాన్ని చదువుతూ ఇప్పుడు దాదాపుగా 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలు. చూడండి, ఈ గ్రంథం నన్ను నడిపిస్తుంది, ఈ గ్రంథం నన్ను ధైర్యపరుస్తుంది. ఇప్పుడు చచ్చిపోతే నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? నేను నా దేవుని దగ్గరకు పోతాను. ఆ రాజ్యం ఎలాగుంటుందో తెలుసా? చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. యేసు ప్రభు నివసించే స్థలం ఏ విధంగా ఉంటుందో రాయబడి ఉన్నది. 22వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువమ్మా. అమ్మా చదువు నువ్వు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు, దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండదు. ఆయన దాసులు సేవించుచు. యేసు ప్రభు నివసించే స్థలం ఎలాగుంటుందో తెలుసా? వెలుగుతో నింపబడుతుందంట. అక్కడ శాపం లేదంట, ఇక చావు లేదు అక్కడ. ఈ లోకంలో అందరూ చచ్చిపోవాల్సిందే, కానీ రెండవ మరణం ఉన్నది. ఆత్మక మరణము. అది ఎలాంటిదంటే, ఒకసారి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ దేవుని దగ్గరకు పోతుంది. పోయిన తర్వాత ఆత్మకు తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు తీర్పు తీర్చబడినప్పుడు పాపి నరకానికి పోతాడు, అగ్నిగుండానికి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క రాజ్యానికి వెళతారు. ఆ రాజ్యంలో శాపం లేదంట. అంటే ఇంకా ఆ రాజ్యంలో అమ్మ ఇటు చూడండి, దేవుని దగ్గరకు పోయిన తర్వాత ఇక జబ్బు రాదు. దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత మనం నల్లగా ఇట్లా ఉండం, అందరము దేవదూతల్లాగా ఉంటాం. అందరూ ఇక ఎంట్రుకలు ఊడిపోయేది ఉండదు. అక్కడ కాళ్ళు చేతులు పెదాలు పగిలేది ఉండదు. అక్కడ ఆహారము మంచినీళ్ళు తాగటం ఉండదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవదూతల్లాగా ప్రకాశిస్తూ సంచరిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామంట. ఆ రాజ్యంలో శాపం లేదు, పాపం లేదు, ఇలాంటి మట్టి లేదు, ఇలాంటి బురద లేదు, ఇలాంటి మరణాలు లేవు, ఇలాంటి చావులు లేవు, ఉరేసుకునే చచ్చిపోయేది లేదు, లేకుంటే జబ్బు చేసి చచ్చిపోయేది లేదు. ఆ దేవుని రాజ్యంలో సావే లేదు. యుగ యుగాలు దేవునితో మనం సంచరిస్తాం. దేవదూతలను పోలిన వారమై దేవుని సేవిస్తాం. ప్రియమైన సహోదరుడా, అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, నిన్ను ఆ రాజ్యంలో చేర్చుట కొరకే, ఆ రాజ్యంలో నిన్ను నిలుపుట కొరకే. ఈ మాటలు నువ్వు విని ప్రభువునందు విశ్వాసం ఉంచితే నువ్వు ధన్యుడు అవుతావు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఈ మాటలు వినకుండా చనిపోతే ఏమైందో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక మాట రాయబడి ఉన్నది. చదువమ్మ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవమ్మ.
పిరికివారును, విశ్వాసులను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగుండముతో మండు గుండములో పాలు పంపులు. ఇది రెండవ మరణము. అమ్మమ్మ కూర్చో. చూడండి, యేసు ప్రభు నమ్ముకోకుండా విశ్వాసించకుండా నువ్వు చనిపోతే అగ్నిగుండం ఉన్నదంట. ఈ అగ్నిగుండం ఎవరి కొరకు తెలుసా? మాంత్రికులు వెళ్తారు. నువ్వు తాయతలు కట్టించుకుంటున్నావు చూడు, ఆ తాయతలు కట్టే వాళ్ళు కూడా ఏమైపోతారంటే మరి అగ్నిగుండానికి వెళ్తారు. విగ్రహారాధికులు, విగ్రహాలను పూజించే వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. మరియమ్మ అని పూజించొద్దు, యేసు ప్రభు సిలువని కూడా పూజించొద్దు, యేసు ప్రభు బొమ్మకు కూడా సాగిలపడొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు బొమ్మల్లో ఉండడు. ఆ సిలువ, మరియమ్మ, యేసు ప్రభు బొమ్మలు మానవుడు చేసినవి. మానవుడు చేసిన బొమ్మల్లో దేవుని యొక్క ఆత్మ ఉండదు, దేవుని జీవం ఉండదు, దేవుని ప్రత్యక్షత ఉండదు. మరి దేవుడు అంటే ఎవరు? దేవుడే నిత్య వెలుగు. దేవుడు అంటే ఎవరంటే వెలుగు. ఇదిగో ఇక్కడ మందిరం ఉన్నది, ఇక్కడ ఒక సిలువ లేదు, ఒక యేసు ప్రభు బొమ్మ లేదు, వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యం అంటే ఏంటిదంటే శబ్దం. హోమ్ అంటాం. హోమ్ అంటే శబ్దం. ఆ శబ్దం ఎవరు? ఆది దేవుడు. ఆది అందు ఎవరున్నాడు? ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చెను. ఆది అందు వాక్యం ఉన్నది, ఈ వాక్యమే దేవుడు. బొమ్మల్లో దేవుడు ఉండడు, బొమ్మలు మానవుడు చేసిన బొమ్మలు. ఆ బొమ్మల్లో జీవము లేదు, వాక్యములో జీవం ఉన్నది. కనుక వాక్యాన్ని చదువు, ప్రేమించి. ఈ వాక్యము ప్రపంచములో ఒక్క నిమిషానికి వచ్చేసి కొన్ని వందల బైబుల్స్ సేల్ అవుతున్నాయి ఒక్క నిమిషానికి. ఈ మన భారతదేశంలో ఒక ఈనాడు పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ వచ్చినారు. ప్రపంచంలో అధికంగా అమ్ముడుపోతున్న పుస్తకాలు ఏంటి అంటే బైబుల్. ఈ బైబుల్ని ఆఫ్ చేద్దామని ఒక ఆయన మరి రష్యాలో కంకణం కట్టుకున్నాడు. అయితే చివరికి ఆయన ఏం చేసినాడంటే, ఏ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించినాడో బైబుల్ని ఆఫ్ చేయడానికి, అదే ప్రాజెక్టు బైబుల్ ప్రింట్ చేయడానికి దేవుడు అనుకూలపరిచినాడు. కనుక ఈ వాక్యం చాలా శ్రేష్టమైనది. మీరు చదువుకోండి, దీంట్లో సత్యం ఉన్నది, జీవం ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ఒక్క నిమిషం. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. అమ్మ ఇటు చూడండి, మనం అందరం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఈయన ఫోటో తీసినాడు. వచ్చే సంవత్సరానికి ఏళ్ళల్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు. అర్థమైందా? ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. ఒక ఆయన ప్రపంచంలో మైక్ టైసన్, మైకేల్ జాన్సన్, ఆయన చాలా ప్రసిద్ధి గావించిన మరి పాటకారుడు, నాట్యం చేయగలడు. ఆయన ఏం చేసినాడో తెలుసా? ఆయనకి కొన్ని కోట్ల ఆస్తి ఉన్నది. చచ్చిపోకూడదని, అమ్మా ఇటు చూడండి, ఈ లోకంలో చచ్చిపోకూడదని 25 మంది డాక్టర్లు పెట్టుకున్నాడు. ఎంతమంది? 25 మంది డాక్టర్లను. అమ్మ మీరు వినాలి, నాకు టైం అయిపోతుంది, ముగిస్తాను. పాపా మాట్లాడు. ఎంతమంది డాక్టర్లు పెట్టుకున్నాడు? ఆయన పండుకునే మంచం ఎలాంటిదో తెలుసా? మనం ఇలా పండుకుంటే ఊపిరి అందకపోతే ఆ మంచము గంట కొట్టిద్ది. ఇదిగో ఈయనకు ఊపిరి అందట్లేదు అని సిగ్నల్ ఇస్తుంది. ఆయనకి ఏదైనా జ్వరం వచ్చినా కానీ సిగ్నల్ ఇస్తుంది. ఆయనకేమైనా హార్ట్ పెయిన్ కానీ, ఏదైనా మజిల్స్ కానీ, రక్తం సరఫరా అవ్వకపోయినా కానీ అది ఇండికేషన్స్ ఇస్తాయి. అన్ని పెట్టుకున్నాడు. ఎంతో 25 మంది డాక్టర్లు ఉన్నారు, కోట్ల ఆస్తి ఉన్నది. ఇంకోటి ఏందో తెలుసా? ఆయనకి సడన్గా కిడ్నీ ఫెయిల్ అయితే అప్పటికి కిడ్నీ ఇవ్వటానికి రెడీ పెట్టుకున్నాడు. గుండె ఆగిపోతే అప్పుడప్పుడు గుండెను మార్పిడి చేయటానికి రెడీగా పెట్టుకున్నాడు. అన్నీ సిద్ధపరచుకున్నాడు. ఒకరోజు రాత్రి నిద్రపోతున్నాడు. తెల్లారిన తర్వాత లేపితే లెగవల. ఎందుకు లెగవలేదు అంటే అప్పటికే చచ్చిపోయిండు. అరే ఏంటి? ఆయన పండుకునే మంచము కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. ఆయనకి ఏదైనా కానీ సిగ్నల్, ఇండికేషన్ ఇస్తాయి. కానీ ఆయన చచ్చిపోయే ముందు ఇండికేషన్ ఇచ్చినాయి. ఆయనకి వైద్యం అందిస్తూనే ఉన్నారు, కానీ డాక్టర్ల వల్ల కాలేదు, చచ్చిపోయాడు.
ఒక పెద్ద డాక్టర్ ఏం చేసినాడో తెలుసా? అసలు మానవుడికి సావు రాకూడదు, ఈ మానవులోంచి ప్రాణం బయటికి పోతుంది, దాన్ని బంధించాలని ఏం చేసినాడో తెలుసా? ఒక మనిషి వెంటిలేటర్ మీద ఉన్నాడు, అంటే చావు బతుకుల మీద ఉన్నాడు, ఆయన చచ్చిపోకూడదని ఒక గాజు పెట్టె తయారు చేపించేసి ఎక్కడ రంధ్రం లేకుండా ఆ బాక్స్లో ఆ మనిషిని పెట్టి ఆయనకి ఆక్సిజన్ అందే ఏర్పాట్లు చేసి కూర్చున్నాడు చూద్దామని. కూర్చుంటే దేవుడు పెట్టిన సమయం దాకా ఆ వ్యక్తి ఉన్నాడు, తర్వాత చచ్చిపోయిండు. అరే బాక్స్ ఎక్కడ రంధ్రం లేదు, ఎట్లా చచ్చిపోయిండు? ప్రాణం ఎట్లా పోయింది? పెట్టెను ఓపెన్ చేసినాడు, కదిలిచ్చినాడు, చచ్చిపోయి ఉన్నాడు. కొట్టినాడు, చచ్చిపోయి ఉన్నాడు, పలకటం లేదు. అంటే ఈ ఆత్మ దేవుడు పెట్టింది, నువ్వు దీన్ని ఆపలేవు, దీన్ని అడ్డుకోలేవు. అందుకనే నీలో దేవుడు పెట్టిన దీపము ఆ ఆత్మ ఆరిపోక తలికే నిన్ను కలగజేసిన, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను గుర్తెరుగు. నువ్వు కూర్చున్న భూమిని ఎవరు తయారు చేశారు? నీ మీద ఉన్న ఆకాశాన్ని ఎవరు తయారు చేసినారు? నువ్వు బ్రతకటానికి వనరులు ఎవరిచ్చినారు? ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు 2023 సంవత్సరాల క్రితం. కనుక ఆ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి పాప భారం మోయిచున్న సమస్త మంజనులారా నా యొద్దకు రండి, నేనే మార్గము సత్యము జీవమునయ. కనుక ఈ మాటలు వింటున్నా మీరు మరి ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీ హృదయంలో చేర్చుకోండి. మీరు యేసయ్యా నేను పాపినని ఒప్పుకోండి, మీకు ఆత్మశుద్ధి, హృదయశుద్ధి, ఆత్మలో నెమ్మది, శాంతి, సంతోషాన్ని అనుభవిస్తారు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కొద్ది నిమిషాల మౌనంగా ఉండండి. మీరు కూర్చున్న స్థలంలోనే కళ్ళు మూసుకోండి, అలాగనే ఉండండి. ఈ రాత్రి దేవుని మాటలు విన్నావు. మాకు కాదు ఈ దేవుడు అని అనుకోబాకు. ఆయన అందరికీ దేవుడు, ఆయన సృష్టికర్త. ప్రపంచమంతటా కూడా ఆయన కొలుస్తుంది, ఆయన పూజిస్తుంది. అయితే ఆ దేవుడు మాటలు విన్నా, ఆ దేవుడు నిన్నేం అడగటం లేదు. నీ తాలిబొట్టుది, నీ బొట్టుది, నీ గాజులది అని అనటం లేదు. ఆయన కోరుకునేది ఒకటే, నీ నోటితో ఒప్పుకో, నేను పాపినని ఒప్పుకో, యేసయ్యా నా హృదయంలోకి రా అని ఒప్పుకో. నువ్వు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, లేకుంటే నీ ఆచారాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోకి యేసు ప్రభును ఆహ్వానిస్తే ఆయన నీలో ప్రకాశిస్తాడు, సంతోషమిస్తాడు, ఆనందమిస్తాడు, ఆరోగ్యమునిస్తాడు. ఈ లోకం ఇడిస్తే మోక్షాన్ని ఇస్తాడు. కనుక నీ హృదయంలో కొద్ది నిమిషాలు నువ్వు మొరపెట్టేది బయట వాళ్ళకు కూడా వినపడాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో తలంపుల్లో నువ్వు ప్రభుని వేడుకో. నీ మనసులో అనుకున్నది కూడా ఆయన అంగీకరిస్తాడు, ఆయన వింటాడు. కనుక కొద్ది నిమిషాల మౌనంగా ఉండండి. యేసయ్యా నేను పాపిని క్షమించు, అయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకో అని మొరపెట్టండి, ప్రార్థన చేయండి. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవునిలా. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవునిలా. నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభులో ఆనందింప. నేడే రమ్ము విశ్వాసముతో, నేడే రమ్ము విశ్వాసముతో. పేద నరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే. అంగీకారించు మాయనను
అంగీకారించు మాయనను పెదనరు నిరుపము ధరించి. దయచేసి ఒక చిన్న మాట వినండి. మరి ఇది అనుకోకుండా కంగారుగా ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో మేము ఎంత ప్రయత్నించినా మీకు ఆలస్యం కాకూడదని బోనాలు అందరికీ ఏర్పాటు చేశారు, ప్రేమ విందు. మరి మీరు గమనించి ఉంటారు, మీరు కూర్చున్నవారు మమ్మల్ని మేము ఆదివారం వచ్చి వెళ్తూ ఉంటాం, మమ్మల్ని చూస్తూ ఉంటారు మా నాన్నగారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా. మీరు గమనించారా? అల్లరి లేదు ఇక్కడ, కేకలు లేవు, బొబ్బలు లేవు, దేవుని మాటలే ఉన్నాయి. అందరూ నిశ్శబ్దంగా మా వాళ్ళు కూర్చోవడం గొప్ప కాదు, కానీ మీరందరూ నిశ్శబ్దంగా కూర్చోవడం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. దేవుడు అల్లరికి కర్త కాదు. డ్యాన్సులు వేసేసి క్రిస్మస్ పాటలు గందరగోళం చేసేసి ఏవేవో సినిమా పక్కీల్లో మరి దేవునికి నేను దెయ్యానికి తేడా ఏముంటుంది అలాంటప్పుడు? కాబట్టి ఇది భక్సింగ్ గారి సహవాసము, ఇది హెబ్రోన్కి సంబంధించింది. ఇట్లా సమస్తము మర్యాదగా క్రమంగా జరగాలి, గౌరవంగా, మంచి మాటలతోటి. కాబట్టి ఇది మతానికి సంబంధించింది కాదు, మార్గానికి సంబంధించింది. మరి మీరు దయచేసి మీ ఇళ్ళ దగ్గర ఒకవేళ వాళ్ళు త్వరగా పడుకునే అలవాటు ఉంటుందేమో, చాలామందికి భోజనం సిద్ధపరిచాము, వారిని కూడా రమ్మని చెప్పండి. మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. తర్వాత అన్న గురించి ఒక మాట అప్పటికప్పుడు చెప్పాను నేను. చిన్నోడు చాలా, ఈ మెల్కి అన్న అని పిలవడంలో చిన్నవాడైనా మందిరానికి వెళ్తే నేను ఎక్కడో మూలన కూర్చున్నా కానీ నన్ను చూసి అన్న రండి అని పిలిచి ప్రార్థన చేయమంటాం, బల్ల దగ్గర ప్రార్థన చేయమంటాం, వర్తమానం ఇమ్మంటాం, పాటలు పాడమంటాం. అప్పటి నుంచి బున్ని మాదాపూరు ఆ మందిరానికి వెళ్ళే ఆ సమయం నుండి మాకు పరిచయం అయింది. కేవలము మీ మధ్యకి రావాలని నా మాట కాదనలేక దేవుని చిత్తములో, గుర్తుపెట్టుకోండి, నా మాట కాదు, మీ మాట కాదు, దేవునికి ఏర్పాట్లో ఉంది. అటు వచ్చే సంవత్సరము దేవుని చిత్తమైతే ఇంకా చక్కగా సమయానికి ప్రారంభిస్తాము. మంచి టీము ఉంది హైదరాబాద్లో. అన్నకి అందరూ పరిచయం, వాళ్ళందరినీ టీముని తీసుకొని వస్తారు. మీ మధ్యన మరలా మేమందరము సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటాము. ఆచారంగా జరుపుకునేది క్రిస్మస్ కాదు, హృదయంలోనికి ఆయన వచ్చి పుట్టాలి. పుట్టినప్పుడు కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే ఎంత సంతోషం కలుగుతుందో, దేవుడే మన హృదయంలో పుట్టాడు అనుకోండి, ఇంకా మనల్ని ఎంత మంచి మార్గంలో నడిపిస్తాడో, ఎంత సంతోషింపచేస్తాడో మీరు ఊహించుకోవచ్చు. అంటే ప్రార్థన చేసి ముగించే ప్రసాద్ కూడా చివరిలో ఉన్నాడు, వాళ్ళు కూడా దయచేసి ఆ బయట నిలబడ్డారంట, వెళ్ళొద్దని చెప్పండి, అందరికి వెంటనే ఏర్పాటు చేసేస్తాము. దయచేసి మీరు అందరూ కూడా సంతోషంగా భోజనం చేసి మీరు ఇళ్లకు వెళ్ళాలని, మీ క్షేమం కొరకు. ఇంకో మాట చెప్తున్నా, 2024 మీకు అందరికీ ఎంతో క్షేమకరంగా, ఎంతో దీవెనకరంగా, ఆనందదాయకంగా ఎట్లా ఉందో, మీకు 2025 సంవత్సరం కూడా మీకు అందరికీ కూడా ఎంతో సంతోషదాయకంగా, ఎన్నో మేలులతో, మీ పిల్లలు మంచి చదువులతో, మంచి ఉద్యోగాలతో మీ కుటుంబాలు వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మరి ప్రభువా, మా ఆహ్వానాన్ని మన్నించారు. ఈ వీధిలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉండేవారు, వారికి నిజంగా తెలియదు కానీ మా మాటను మన్నించి గౌరవించి ఎంతో చక్కగా కూర్చున్నారు. వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు ఏమి ప్రభువా ఆశిస్తున్నారో మాకు తెలియదు. పిల్లల చదువు విషయంలో ఆశిస్తున్నారో, భర్త ఉద్యోగం విషయంలో ఆశిస్తున్నారో, వ్యవసాయం విషయంలో ఆశిస్తున్నారో, వ్యాపారం విషయంలో ఆశిస్తున్నారు, కుటుంబంలో ఏ ఇబ్బంది ఉందో, ఏ అనారోగ్యం ఉందో మాకైతే తెలియదు. అయితే మీరు గొప్ప దేవుడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని మీరు సెలవిచ్చారు. అట్లాగూ వారి కుటుంబాలలో ఏది ఆశిస్తున్నారో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అనే వాగ్దానం వారి కుటుంబంలో నెరవేర్చి 2024 ఎంత మీరు వారికి సహాయకరంగా ఉన్నారు. 2025లో కూడా నూతన సంవత్సరంలో ప్రవేశింపచేయండి. వారికి మరి ప్రభా మునుపటి కంటే అధికమైన మేలులు మీరు అనుగ్రహించమని, మిగిలిన ప్రేమ విందు సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని
మెల్కి అన్నను బట్టి మీకు వందనాలు, యోనాను బట్టి, అరుణ్ బట్టి మీకు వందనాలు. వారు తిరిగి మరలా భోజనం చేసిన తర్వాత ప్రయాణమై వెళ్ళాలా, దాని కొరకు ప్రార్థిస్తూ రేపు 25వ తారీఖు ఏలిం ప్రార్థనా మందిరంలో ఉదయకాలం క్రిస్మస్ కూడిక, సాయంకాలం పోతవరంలో కూడిక. మా మధ్యకు ఉప్పల్ సేవకుడు ఇమ్మాన్యుయల్ అన్నను మీరు నడిపించారు, ఆయన కూడా మీరు బలపరిచి వాడుకునమని, అందరికీ మీరు దీవెనలు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సాహసం కూడి ఉన్న మనకును సర్వలోకమున్న పరిశుద్ధులందరికీ, ముఖ్యంగా ఇక్కడ సువార్త విన్న వారందరికీ వారి హృదయంలో దేవుడు సంతోష కార్యము చేయనట్లుగా సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. నీకు కావాలేనా ఈ సంతోషము, నీకు కావాలేనా ఈ సంతోషము, నీకు కావాలేనా యేసును తాకురము, నేడే యేసును తాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, నా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. అందరికీ ప్రైజ్ లాట్. ఇక్కడ టేబుల్స్ వేస్తారు అటు ఇటు కూడా, మీకు ఇబ్బంది లేకుండా భోజనాల దగ్గరే ఒకసారి ప్రార్థన చేసేస్తాము, కాబట్టి మీకు వడ్డించిన వెంటనే మీరు భోజనం చేయొచ్చు. శామ్ ప్రార్థన చేస్తాడు, భోజనాల దగ్గర ప్రార్థన చేయించేయండి ఒకసారి, ఇబ్బంది లేకుండా టేబుల్స్ వేసేయండి. మా ప్రసాద్ ఎక్కడున్నాడు? ఆరోగ్యం కొడుకు ప్రసాద్, అలాగే మా ప్రసాద్ కూడా, మాకు తాడేపల్లిగూడెంలో ప్రసాద్ ఉన్నాడు, ఆయన కూడా